వెల్కమ్ టు TS24 న్యూస్. పశ్చిమాసియా ఇరాన్ లో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారతదేశంలోని వంట గదులపై పడవచ్చు. అయితే దేశంలో వంట గ్యాస్ కొరత లేకుండా సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చూసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ కొత్త వ్యవస్థ కింద ఏ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా గ్యాస్ ను అనవసరంగా నిల్వ చేయడాన్ని నివారించేందుకు సిలిండర్ బుకింగ్ నిబంధనలను సమూలంగా మార్చారు. బుకింగ్ వ్యవధిలో కూడా ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. దీని గురించి ప్రతి వినియోగదారుడు తెలుసుకోవాలి. ఇంతకు ముందు 2 సిలిండర్లను బుక్ చేసుకోవడానికి మధ్య 21 రోజుల వ్యవధి ఉండేది. దానిని ఇప్పుడు 25 రోజులకు పెంచారు. అంటే మీరు ఒకసారి ఒక సిలిండర్ను బుక్ చేసుకున్న తర్వాత రెండో బుకింగ్ కోసం కనీసం 25 రోజులు వేచి ఉండాలి. గ్యాస్ను నిల్వ చేయడాన్ని నివారించడం, అవసరమైన కుటుంబాలకు సరఫరా సమానంగా అందేలా చూడడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఏ పరిస్థితుల్లోనైనా మీ వార్షిక కోటా అయిపోయి అదనపు గ్యాస్ అవసరమైతే దానికోసం హలో BPCL మొబైల్ అప్లికేషన్ ఉపయోగించాల్సి ఉంటుంది. వినియోగదారులు సిలిండర్ అవసరానికి గల ఖచ్చితమైన కారణాన్ని, ఉదాహరణకు ఇంట్లో పెళ్లి లేదా ఏదైనా పెద్ద సామాజిక కార్యక్రమం వంటి వాటిని యాప్లో తెలియజేయాల్సి ఉంటుంది. మీరు తెలియజేసిన కారణాలను ఏజెన్సీ ధృవీకరించిన తర్వాతే అదనపు సిలిండర్ను మంజూరు చేస్తుంది. భద్రత, ఖచ్చితమైన డెలివరీ కోసం OTP వ్యవస్థను కూడా తప్పనిసరి చేశారు. డెలివరీ బాయ్ మీ ఇంటికి సిలిండర్ను తీసుకువచ్చినప్పుడు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు ఒక DAC కోడ్ అందుతుంది. ఈ కోడ్ను డెలివరీ చేసే వ్యక్తికి ఇచ్చిన తర్వాత మాత్రమే సిస్టంలో మీ డెలివరీ నిర్ధారణ అవుతుంది. దీనివల్ల సిలిండర్ దొంగతనం లేదా బ్లాక్ మార్కెటింగ్ వంటి అవకతవకలు శాశ్వతంగా అరికట్టవచ్చు. వినియోగదారులు మోసపోకుండా ఉంటారు. ఇప్పటి నుండి గ్యాస్ బుకింగ్లు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి మాత్రమే చేయండి. ఇతర నెంబర్ల నుండి చేసిన బుకింగ్లు అంగీకరించరు. అంతేకాకుండా వినియోగదారులందరూ EKYC ప్రక్రియను పూర్తి చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేయకపోయినా లేదా EKYC పెండింగ్ లో ఉన్న మీ సబ్సిడీ నిలిపివేయవచ్చు లేదా భవిష్యత్తులో బుకింగ్ చేసుకోవడంలో మీరు ఇబ్బంది పడవచ్చు. అందువల్ల వీలైనంత త్వరగా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి వివరాలను అప్డేట్ చేయించుకోవడం మంచిది. అందువల్ల గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన నిబంధనలు మధ్యతరగతి కుటుంబాలకు చాలా ముఖ్యమైనవి. దేశంలో ఇంధన భద్రతను కాపాడడం, పుకార్ల కారణంగా జరిగే నిల్వలను అరికట్టడమే ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన చర్య లక్ష్యం. పంపిణీ వ్యవస్థ సజావుగా సాగేందుకు వినియోగదారులు ఆందోళన చెందకుండా ఈ నిబంధనలను పాటించాలి. మీకు ఏదైనా సాంకేతికత సమస్య ఎదురైతే మీరు అధికారిక యాప్ లేదా గ్యాస్ ఏజెన్సీ హెల్ప్ లైన్ నుండి తక్షణ సాయం పొందవచ్చు.